హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి ఆ వ్యక్తి చెప్పిన మాట విని చాలా ఆశ్చర్యపోతుంది. విహారీ గారికి కూడా ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందమ్మా. వాళ్ళ నాన్నగారిని చంపిన వాళ్ళు విహారీ దగ్గరికి కూడా వస్తారు కదమ్మా. అందుకనే ఈ విషయం వెంటనే ఆ అబ్బాయికి చెబుదామని వచ్చాను అని అనటంతో ఇక లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఈ విషయం వెంటనే విహారీ గారికి చెప్పాలి, జాగ్రత్త పడతారు, ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అంటూ ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక్కడే ఇంటి దగ్గర విహారీ వాళ్ళ నాన్నగారికి ఆబ్దికానికి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. విహారీ వాళ్ళ నాన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. యమున కూడా ఇక తన భర్తను జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ అన్నీ సిద్ధం చేసిన తర్వాత పంతులు గారు కూడా పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. విహారీ వాళ్ళ నాన్నగారి ఫోటో అక్కడ పెట్టి దండ వేస్తారు. అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. పద్మాక్షి అంటుంది, వసుధ, నువ్వు వెళ్ళి లగ్న పత్రిక తీసుకురా, అన్నయ్య ఫోటో దగ్గర పెడదాము అని అనటంతో వసుధ విహారీ సహస్రల లగ్న పత్రికను తీసుకువచ్చి ఇస్తూ ఉంటుంది. అది తీసి వాళ్ళ అన్నయ్య ఫోటో దగ్గర పెడుతూ ఉంటారు. ఇక అక్కడ పెట్టడంతో పంతులు గారు, అమ్మ ఇక్కడ నుంచి ఇది తీసి ఒక వేరే వస్తువు తీసుకురండి అని ఏదో చెబుతూ ఉంటారు. ఇక ఆ పని లక్ష్మి చేస్తూ ఉంటుంది. అక్కడ చేస్తూ ఉండగా పొరపాటున అక్కడ ఉన్న దీపం కాస్త వెళ్ళి లగ్న పత్రిక మీద పడుతుంది. దానితోటి లగ్న పత్రిక కాలిపోతుంది, మంట వచ్చేస్తూ ఉంటుంది. ఆ లగ్న పత్రిక మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయ్యో అంటూ చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి అయితే ఆ లగ్న పత్రికను తొందరగా తీసి ఆ మంటని ఆర్పుతూ ఉంటుంది. సహస్రకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి అయితే లక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది తీసి, అయ్యో నేను కావాలని చేయలేదమ్మా, పొరపాటున ఇలా జరిగిపోయింది అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, ఇది అపశకునం, ఇలా జరగటానికి వీల్లేదు అని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అయ్యో నేను కావాలని చేయలేదమ్మా అంటూ చెప్తూ ఉంటుంది. ఆ మంటని ఆర్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక విహారీ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మి ఏమీ కాదులే అని చెబుతూ ఉంటాడు. నీకేం కాలేదుగా అని అడుగుతూ ఉంటాడు. ఇక తర్వాత పద్మాక్షికి కోపం వచ్చి ఒక్కసారిగా లక్ష్మి చెంప పగలు కొడుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు వచ్చావంటే చాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, నీ వల్లే వీళ్ళ పెళ్ళికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయంటూ తిడుతూ ఉంటుంది. ఇక విహారీ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. లక్ష్మిని కొట్టడంతో చాలా కోపం వస్తూ ఉంటుంది. అత్తయ్య అంటూ అరుస్తూ ఉంటాడు. మరి ఏంటి విహారీ, ఇలాగైనా చేసేది, ప్రతి పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సహస్ర ఇప్పటికే చాలా బాధపడుతోంది, ఇలా లగ్న పత్రిక కాలిపోతే అది అపశకునం కదా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక యమున కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీల బంధం ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్.